హాయ్ అండి, కాణిపాకం వెళ్తున్నాం. మీరు కూడా మాతో పాటు రండి. కాణిపాకం ఎలా ఉంది ఏంటి అనేది చూద్దురు. ఎందుకంటే కాణిపాకం చాలా విశేషమైన టెంపుల్ అనమాట. మన లైఫ్లో ఎలాంటి విఘ్నాలు ఉన్నా కూడా కాణిపాకంలో స్వయంభూగా వెలిసిన వినాయకుడిని దర్శిస్తే అన్నీ కూడా మటుమాయమైపోతాయి అన్నమాట. సరే, మరి కారు మన కోసం రెడీగా ఉంది, ఎక్కేసి ఇంకా కాణిపాకం బయలుదేరదాము. వీడియో మొత్తం చివరి వరకు చూడండి. కంప్లీట్గా కాణిపాకంలో ఉన్నవన్నీ చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, మరి వెళ్దామా? ఎక్కడికైనా వెళ్ళడం అంటే చాలు, ముందుగా కారు ఎక్కిపోయి ఎటు కదలకుండా ఇద్దరికిద్దరు పొందిగ్గా కూర్చొని జర్నీ మొత్తాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. వెళ్ళే ముందు నాతో పాటు మీరు కూడా ఏడుకొండల వాడిని దర్శించుకోండి. ఇంకా వెళ్దామా? హర్ష, ప్రసన్న కూడా ఎప్పుడు జర్నీని బాగా ఎంజాయ్ చేస్తారు. జర్నీ చేసేటప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు ఒకరినొకరు కొట్టుకోవడం కానీ అల్లరి చేయడం కానీ చేయరనమాట. వీళ్ళలో నాకు నచ్చే గుణంలో ఇదొకటి బాగా నచ్చుతుందన్నమాట. ముందుకైతే వెళ్ళిపోయాము. చూసారా ఈరోజు వాతావరణం ఎంత బాగుందో. నిజంగా ఎండ అనేదే కాయట్లేదు, అలానే వర్షం కూడా పడట్లేదు. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఒకవేళ ఎక్కడికైనా దూరంగా ఊర్లు వెళ్ళాలనుకుంటే ఇలాంటి వాతావరణం అయితే ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు. సుదూరం వరకు హైవే అయినప్పటికీ అటు ఇటు చుట్టూ కొండల మధ్య ప్రయాణం చేయాల్సి వస్తుంది. తిరుపతి నుంచి కాణిపాకం వెళ్ళేటప్పుడు ఎక్కువ శాతం ఇలా కొండల మధ్య నుంచే వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ చాలా బాగుంటుంది. ఈ వేలో నాకు బాగా నచ్చేది ఏంటంటే అక్కడ దూరంగా కనిపిస్తుంది చూసారా, ఒక కొండని కరెక్ట్గా మధ్యలోకి చీల్చి ఈ రోడ్డు నిర్మించారు. ఇది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే తిరుపతి నుంచి కాణిపాకం వెళ్ళేటప్పుడు ఇది చూడండి. అదిగో ఆర్చ్ కనిపిస్తుంది కదా. ఇంకా కాణిపాకం అయితే వచ్చేసాము. మనకి కాణిపాకం రాగానే మనకి మొట్టమొదట దర్శనమిచ్చే ఆలయం ఏంటి అంటే అది శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయం అనమాట. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా. అక్కడ నుంచి చూస్తే కాణిపాకం మొత్తం మనకి ఈ విధంగా కనిపిస్తుంది. చూసారు కదా. ఎలాగోలా కాణిపాకం అయితే చేరుకున్నాము. ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్ళే ముందు ఒకసారి వరదరాజ స్వామి వారిని దర్శించుకుని అప్పుడు వెళ్దాము. శ్రీ వరదరాజ స్వామి వారిని దర్శించుకున్న తర్వాత ఇంకా కోనేరు దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. మనం ఏ దేవస్థానానికి వెళ్ళినా కూడా మొట్టమొదట కోనేటి దర్శనం చేసుకొని కోనేటిలో కాళ్ళు తడుపుకొని తర్వాత కోనేటి నీళ్లు జల్లుకొని కోనేటి దగ్గర మనం ఏ దేవుని దర్శనానికి అయితే వెళ్ళామో ఆ దేవునికి దీపారాధన చేసి తర్వాత కొబ్బరికాయ కొట్టి దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనం అదే చేయబోతున్నాము. రండి, కోనేటి దగ్గరికి వెళ్ళి నీళ్లు చల్లుకొని దీపం పెడదాం. మనం కోనేటి దగ్గరికి చేరుకోవాలంటే గుడికి సగానికి సగం మనం ప్రదక్షిణ చేసినట్టే లెక్క. గుడి సగం మొత్తం తిరిగి మనం కోనేటి దగ్గరికి చేరుకోవాల్సి ఉంటుంది. ఇదిగో మనం కోనేటి దగ్గరికి అయితే వచ్చేసాము. రండి, ఇంకా కోనేటిలో కాళ్ళు తడుపుకొని నీళ్లు చల్లుకొని దీపం పెడదాం. చూసారా స్వామివారు ఎంత ఆహ్లాదకరంగా ఉన్నారో. నాకు కోనేటిలో బాగా నచ్చేది ఏంటో తెలుసా, కోనేటి మధ్యలో ఆ కోనేటికి అధిపతి అయిన స్వామిని ప్రతిష్ఠించడం. ఇది నాకు బాగా నచ్చుతుంది. నేను మా వారు పిల్లలు అందరూ కాలు తడుపుకొని నీళ్లు చల్లుకొని ఇంకా దీపం పెడదామని బయట అయితే వచ్చేసాము. ఇదిగో ఇక్కడే స్వామివారికి దీపం వెలిగించడానికి దీపాలు అయితే అమ్ముతున్నారు. మేము 2 దీపాలు అయితే తీసుకున్నాము. ఒకటి మా ఆయన కోసం, అలాగే రెండోది నా కోసం. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయకునికి దీపాలు అయితే పెడదామా. ఇదిగో ఇక్కడే దీపాలు పెట్టు స్థలం అన్నమాట. ఈ దీపారాధన స్థలం కరెక్ట్గా స్వయంభూ శ్రీ వినాయకుని గర్భాలయానికి ఎదురుగా ఉంటుందన్నమాట. అందుకోసం ఇక్కడ దీపారాధన చేస్తే స్వయంగా గర్భగుడిలో దీపారాధన చేసినంత పుణ్యం కలుగుతుందన్నమాట. అందుకనే ఫస్ట్ మా ఆయన దీపం వెలిగించారు, ఆ తర్వాత నేను కూడా దీపం వెలిగించాను. దీపారాధన పూర్తయిన తర్వాత మనం గర్భగుడిలో కొబ్బరికాయ కొట్టి అర్చన చేయించుకొని పూజ చేయడానికి వీలవ్వదు, అది అందరికీ తెలిసిన విషయమే. అందుకనే మనం మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలంటే కోనేటి పక్కనే స్వయంభూ శ్రీ వినాయకుని టెంపుల్ అయితే ఉంది, అక్కడికి వచ్చాము పూజ చేయించుకుందాము అని చెప్పేసి. మా ఆయన కొబ్బరికాయ కొట్టి అది పూజారి గారికి ఇచ్చి మా అందరి పేరున అర్చన చేయించారు.
అర్చన పూర్తయిన తర్వాత పూజారి గారు ప్రసాదము కుంకుమ ఇచ్చారు. అందరం కుంకుమ పెట్టుకొని స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయకుడిని అయితే ప్రార్థించి మనస్ఫూర్తిగా వేడుకున్నాము. మీరు కూడా మాతో పాటు దర్శించుకోండి. ఎవరైతే ఈ క్షణం ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత మా ప్రసన్న చూడండి నా వెనక అమ్మ అమ్మ అనుకుని పరిగెత్తుకొని వస్తుంది, నాకు జ్యూస్ కావాలి నాకు జ్యూస్ కావాలని చెప్పేసి. ఇంక సరే పిల్లలు అడుగుతున్నారు కదా ఇప్పిద్దామని చెప్పేసి షాప్కి అయితే వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు ఇవి చూసారా, ఇంటికి ఏమైనా కావాలనుకుంటే ఈ లైన్లోనే కొనుక్కోవచ్చు అనమాట. మేము ఇంకా లాస్ట్లో తీసుకుందామని ఇప్పుడైతే తీసుకోవట్లేదు. ఇంకా పిల్లలకి చెరుకో జ్యూస్ కొని ఇచ్చేసి మేము కూడా మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నామని చెప్పేసి మా ఆయన సోడా తీసి ఇచ్చారు. మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ ఒక్క గుక్క నోట్లో పోయగానే అబ్బా అని ఎంత రిలాక్స్డ్గా అనిపించిందంటే అంత రిలాక్స్డ్గా అనిపించింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. నాకు లెమన్ సోడా అంటే చాలా ఇష్టం. ఇంకా సోడా తాగేసి గర్భగుడి లోపలికి అభిషేకానికి అయితే బయలుదేరుతున్నాము. గర్భగుడి లోపల కెమెరా యాక్సెస్ ఉండదు కాబట్టి చూపించడానికి అవ్వట్లేదు, అందుకే చూపించట్లేదు అనమాట. అభిషేకం అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇక తర్వాత ఇక్కడ వరసిద్ధి వినాయకుని ఉద్యానవనం అయితే ఉందంట. మీరు కూడా నాతో పాటు రండి చూసేద్దాము. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అది శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి దేవస్థానం అనమాట. లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాము. ఈ మణికంఠేశ్వర స్వామి ఆలయం లోపల ప్రాంగణం వినాయకుని ఉద్యానవనం అంట. ఇక్కడ మణికంఠేశ్వరునితో పాటు వినాయకుని ఉద్యానవనంలో మొత్తం వినాయకుడు ఎన్ని అవతారాల్లో ఉంటాడో ఆ అవతారాలన్నిటికీ సంబంధించిన ప్రతిమలు అయితే ఉన్నాయి. అలాగే అయ్యప్ప, కుమారస్వామి, పార్వతి, ఈశ్వరుడు, అలాగే వినాయకుని పెద్ద రూపం, అలాగే ఇంకా పెద్ద నందీశ్వరుడు కూడా ఇక్కడ ఉన్నారనమాట. చూసారా అక్కడ కనిపిస్తుంది కదా, ఆ గుడి శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి దేవస్థానం అనమాట. లోపల కెమెరా యాక్సెస్ ఉండదు కాబట్టి మీకు చూపించలేకపోయాను. ఈ ఉద్యానవనానికి మధ్యలో శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా ఈ నంది ఉందన్నమాట. ఎంత పెద్ద నందో చూడండి, చాలా అందంగా ఉంది. మొత్తం ఉద్యానవనం అంతా కూడా తిరిగి తిరిగి మరీ చూశాను. నాకైతే చాలా బాగా అనిపించింది. వాతావరణం ఇప్పుడిప్పుడే చేంజ్ కావడం వలన ఏమో తెలియదు కానీ భూలోక స్వర్గంలో ఉన్నంత హ్యాపీగా అనిపించింది. చుట్టూ చూసారా మబ్బులు ఎలా కమ్ముకొని ఎంత ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయో. ఇలాంటి ప్లేస్ కానీ కనిపిస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. కానీ మనం దర్శనం చేసుకొని వెళ్ళిపోక తప్పదు కదా. దర్శనం అయితే అయిపోయింది. ఉద్యానవనం మొత్తం అణువణువు చూసేశాను. వినాయకుని ఉద్యానవనం చూసి బయటకు రాగానే వినాయకుని గర్భగుడి మొత్తం చూసారా, ప్రాంగణం అంతా స్వర్గంలో ఉన్నట్టుగా ఎంత అందంగా కనిపిస్తుందో. మీకు కూడా అలా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కాణిపాకం వచ్చి స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయకుని దర్శనం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. అభిషేకం కూడా పూర్తి చేశాము. తిరిగి ఇంటికి వెళ్తున్నాము.